Hi all, I am Sundar, motivational trainer and soft skills trainer. సో ఈ సుమన్ టీవీ వారి మనీ మంత్రాలో సంపాదన గురించి చాలా విషయాలు డిస్కస్ చేసుకుంటున్నాం. మనం ముందు వీడియోలో సంపాదించలేకపోవడానికి లేదా ఎక్కువగా సంపాదించలేకపోవడానికి కారణాలు తెలుసుకున్నాం. దానికి కంటిన్యూస్గా వీడియోస్ ఉంటాయి. మరొకసారి చెప్తానండి, ఒక 2 నిమిషాలు 1 నిమిషం చూసి ఆగిపోవద్దు, వీడియో మొత్తం చూడండి. కన్స్ట్రక్టివ్గా ప్రాక్టికల్గా ఒక మధ్యతరగతి లేదా మధ్యతరగతి కన్నా కింద ఉన్న వాళ్ళ స్థాయిలో నుంచి ఆలోచిస్తూ ఒక వ్యక్తి నిజంగా సంపాదించడానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నవి, అవి సాధ్యమయ్యే మార్గాలు మాత్రమే చెప్తున్నాము. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టచ్చు, కాల్ చేయొచ్చు. సో ఏదో మెప్పించడం కోసమో రెచ్చగొట్టడం కోసమో ఈ వీడియోస్ కాదు, నిజంగా ఆచరించదగిన మార్గాలు చెప్తున్నాం. సో మీరు విని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది. ఇంప్లిమెంట్ చేయకపోయిన పర్లే, కానీ ముందు ఈ వీడియో మొత్తం చూడండి. స్కిప్ కొట్టడం ఇవాంటి దీనివల్ల అంటే ఏది పూర్తిగా నేర్చుకోలేము మనం. సో మనకి ఏ వీడియో తీసుకోండి చాలా తక్కువ టైం ఉంటుంది, 8 to 12 minutes ఉంటుంది. మీ జీవితంలో అత్యంత ప్రధానమైన స్కిల్ సంపాదన, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు ఒక 8 నిమిషాలు స్పెండ్ చేయలేమా? మన కోసం మనం స్పెండ్ చేయలేకపోతే ఎలాగండి? మనకి అది ఉపయోగపడే దాని గురించి. సో చూద్దాం. ముందు వీడియోలో నేను ప్రధానమైన 4 కారణాల వల్ల సంపాదన వైపు లేదా ఈ అనుకున్న స్థాయికి మన స్థాయి పెరగలేకపోవడానికి కారణాలు చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మరొకసారి ఆలోచిద్దాం. ఒకప్పుడు మానవ జీవితం అడవుల్లో ఉండేది. వెళ్ళేవాడు, వేటకి వెళ్ళేవాడు, దేనన్నా చంపి తెచ్చుకొని తినేవాడు, ప్రశాంతంగా పడుకునేవాడు, రేపేంటి అని ఆలోచించేవాడు కాదు. తర్వాత వండుకొని తినడం, వ్యవసాయం చేయడం, వస్తువులు తయారు చేయడం నేర్చుకున్నాడు. అప్పటి కూడా డబ్బుకి లేదా సంపాదనకి అంత విలువ ఇవ్వలేదు, ప్రాముఖ్యత లేదు. ఏం చేశారు? అప్పుడు వస్తువుకి బదులుగా మార్చుకునేవాళ్ళు. దాన్ని కుండ మార్పిడి సిస్టమ్ లేదా బార్టర్ సిస్టమ్ అనేవాళ్ళు. తరువాత కొంతకాలానికి నేను ఇచ్చే వస్తువుకి నువ్వు ఇచ్చే వస్తువుకి కరెక్ట్గా మ్యాచ్ కావట్లేదు. నేను బంగారం ఇస్తే నువ్వు సిల్వర్ ఇస్తున్నావు, అంటే వెండికి బంగారానికి చాలా విలువలో తేడా ఉంది. ఇది తక్కువగా దొరుకుతుంది, అది ఎక్కువగా దొరుకుతుంది. కాబట్టి ప్రతి వస్తువుకి లేదా ప్రతి సేవకి ఇంత విలువ కట్టడం మొదలెట్టారు. అప్పటి నుంచి తెలియకుండా మనిషి జీవితంలో భాగమైపోయింది. డబ్బు సంపాదించడం భాగమైపోయింది, సంపాదన ఒక భాగమైంది. సంపాదించలేకపోతే తక్కువగా చూడడం మొదలెట్టారు, బ్రతకడం కష్టమైంది. ఇప్పుడు చాలామందికి ఉన్న ప్రశ్న ఏంటంటే అసలు ఎంత సంపాదించాలి? కొంతమంది అంటారు, సార్ వాడు ఎందుకు సంపాదిస్తున్నాడు వాడికే తెలియదు సార్, అసలు వాడికి ఆస్తులు ఎంతో వాడికే తెలియదు, కానీ ఇంకా సంపాదిస్తున్నాడు, వీడికి బాగా డబ్బు పిచ్చి పట్టింది సార్. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో పిచ్చేమో, ఆయనకి అది ప్యాషన్ ఏమో. ఈ డబ్బు ఎంత సంపాదించాలి, ఏ వయసులో సంపాదించాలి, ఎలా సంపాదించాలి, ఒక సిరీస్ ఆఫ్ క్లాసెస్ చెప్పబోతున్నాము. నిజంగా ఐ అప్రిషియేట్ దిస్ సుమన్ టీవీ గారండి. ఎందుకంటే ఈ సుమన్ టీవీ మాత్రం ఇప్పటివరకు చాలా ఛానల్స్ వచ్చినాయి, ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఉన్నాయి. అలాగే మీకు తెలిసిందే అర్థం లేని హాస్యం మీద, వీటన్నిటికి ఉంది. కానీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్ ఈ సంపాదన అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా ఉన్నది. మీ ఈ ఎఫర్ట్కి నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ సుమన్ టీవీ మేనేజ్మెంట్ ఫర్ దిస్. మీరు కూడా పూర్తిగా చూడండి. సో అలాగే మీ అభిప్రాయాలు కూడా తెలియజేయచ్చు. మీరు ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, డబ్బు సంపాదించి మెలకువలు ఉంటే చెప్పొచ్చు. ఇక్కడ ఎవరికి పూర్తిగా గురువు కాదు. మీ ఎక్స్పీరియన్స్ అండ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ షుడ్ come together and make a best experience to the next person, best lesson to the next person. సో చూద్దాం మనం. సో ఈ సంపాదించడం విలువ ప్రారంభమైన తర్వాత మనుషులు తడబట్టడం మొదలెట్టారు. ఎంత సంపాదించాలి, ఇప్పుడున్న పరిస్థితిలో ఎంత సంపాదించాలి, ఒకటి అంత సంపాదించడానికి మార్గాలు ఏమున్నాయి, అంత సంపాదించలేకపోవడానికి. సో నిజమైన సంపద అంటే మీరు ఒకసారి చూసినట్టయితే ఈ మధ్యకాలంలో ఒక ఆయన చెప్పాడు, అంటే కొంచెం డీవియేట్ అవుతుంది అనుకోవచ్చు, లేకపోతే ప్రాక్టికల్ కాకపోవచ్చు. సంపాదన, నిజంగా సంపద ఉన్నవాడు ఎవరో అంటే ఏ ఇంట్లో అయితే ఏ ఈఎంఐ లేదో. ఎందుకంటే ఈఎంఐలు పెట్టుకుంటే ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకుంటే, మొన్న కరోనా టైంలో చూసాం పరిస్థితి ఏంటనేది. ఉద్యోగం లేకపోయిన ఒక్కొక్కళ్ళు గుండెలు అసలు ఎలా అంటే ఈ పరిస్థితి తట్టుకోలేమన్నంత కాడికి వెళ్ళిపోయారు. ఏ ఇంట్లో అయితే ఈఎంఐ లేదో, అంటే నెలవారీగా కట్టవలసిన ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి లేదో, ఏ ఇంట్లో అయితే ఏ ఒక్కళ్ళు మందులు వాడే పరిస్థితి లేదో, ఏ ఇంట్లో అయితే రోగం లేదో కంటిన్యూస్గా, ఆ ఇల్లు చాలా గొప్ప ఇల్లు అని ఒక ఆయన చెప్పాడు. అంటే పూర్తిగా అంగీకరించలేకపోయినా నాకెందుకు కొంచెం ఇది బాగుంది అనిపించింది. అంటే
ఇక్కడ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. అలా అంటే సార్ పూరి గుడిసెలో ఉన్నవాడికి 2 లేవు కదా అనొచ్చు. మేబీ దాన్ని నేను కరెక్ట్ అని చెప్పట్లే. బట్ ఒక విషయం చూద్దాం మనం. సంపాదించే క్రమంలో ఆరోగ్యాన్ని కోల్పోయి, సంపాదించే క్రమంలో మనిషి ప్రశాంతతను కోల్పోయి, సంపాదించే క్రమంలో కనీసం నిద్రాహారాలు మానేసుకొని జీవితాన్ని పూర్తిగా త్యాగం చేయడం అవసరమా అంటే మీకు జీవితంలో ఉన్న ప్రయారిటీస్ని బట్టి చూసుకోవాలి. దీనిలో ఎవరు ఇది కరెక్ట్ అని చెప్పలేరు, ఎవరు ఇది తప్పని కూడా చెప్పలేరు. సో ఇప్పుడు ఎంత సంపాదించాలనే దానికి ఒక ఆన్సర్ చెప్పదలుచుకున్నాం. మొట్టమొదటిగా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో మీకు డిసైడ్ చేసుకోవాలి. ఇది చాలా అవసరం అండి. చాలామంది అనుకుంటారు డబ్బు సంపాదించడానికి మార్గాలు తర్వాత ఎతుకుదాం. మీకు ఎంత డబ్బు సంపాదించాలి, దేనికోసం సంపాదిస్తారు, మీ లైఫ్ స్టైల్ ఏంటి, మీరు కోరుకుంటున్న లైఫ్ స్టైల్. చాలామందికి ఇది ఒక స్పెసిఫికేషన్ ఉండదు. నువ్వు ఎందుకు ఇలా కొంటున్నావు అంటే మా ఫ్రెండ్ కొన్నాడు కాబట్టి కొన్నాను నేను. నువ్వు ఎందుకు ఇల్లు కొన్నావు అంటే వాడు సొంత ఇల్లు నాకు లేకపోతే బాగాలేదు కాబట్టి. ఆయన ఈఎంఐ కట్టగలుగుతున్నాడు, లేదా సొంతగా ఉన్న డబ్బులతో కొనగలుగుతున్నాడు, నువ్వు కొనలేవు. ఆయన కోసం నువ్వు తీసుకొని నెల నెల ఇబ్బంది పట్ట అవసరమా? సో నీ లైఫ్ స్టైల్ మీరు డిసైడ్ చేసుకోవాలి. మీ లైఫ్ స్టైల్ మీరు స్పష్టంగా లేనప్పుడు మీకు ఎంత డబ్బులు అవసరమో తెలుసుకోవడం కష్టమైపోతుంది. సార్ యాక్చువల్గా నాకు ఇప్పటివరకు తెలియదు సార్, మీరు ఏమైనా చెప్పగలరా? వెరీ గుడ్. మీరుంటున్న ప్రాంతం, మీరు టౌన్ అయితే టౌన్, సిటీ అయితే సిటీ, విలేజ్ అయితే విలేజ్, అక్కడ కామన్ ఎక్స్పెండిచర్, మీ ఫ్యామిలీ నడపడానికి కావాల్సిన ఖర్చు ఏంటి, మీరు ఏ స్థాయిలో లైఫ్, మీరు బైక్లో తిరగాలనుకుంటున్నారా, కారులో తిరగాలనుకుంటున్నారా, మీ సంపాదనతో పాటు ప్రతి నెల కొంత సేవ్ చేయాలనుకుంటున్నారా, ఇవి డిసైడ్ చేసుకోండి ఫస్ట్. సో లైఫ్ స్టైల్ అంటే చెప్తున్నా, మీరుంటున్న ఇల్లు, మీరు పెడుతున్న ఖర్చు, మీరు తిరుగుతున్నందుకు వాడుతున్న వాహనాలు, అలాగే మీ సరదాల కోసం, జలసాల కోసం, లేదా మీ అవసరాల కోసం, కోరికల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఇదే మీ లైఫ్ స్టైల్. ఇప్పటి వరకు ఈ లైఫ్ స్టైల్లో ఉండమని ఎవరికి చెప్పరు, అది మీ ఓన్ చాయిస్. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, సమస్య ఎక్కడొస్తుందంటే మీరు ఎవరో ఒక వ్యక్తిని చూశారు, మీ బంధువునో, మీ మిత్రుడినో, లేదా మీ కొలీగ్నో చూసి ఇలా డిసైడ్ అయిపోయి ఇలా ఉంటే బాగుంటుంది. ఎందుకని? ఆ డ్రెస్లో ఉన్నప్పుడు, లేదా ఆ వ్యక్తికి ఉన్న ఒక పెద్ద వాచ్ చూసినప్పుడు, లేకపోతే ఒక జ్యువెలరీ చూసినప్పుడు, ఒక వెహికల్ చూసినప్పుడు ఎవరో పొగిడారు అతన్ని. అది చూసి మీరేమనుకున్నారు, ఇలాంటి పొగడ్త నాకు కావాలంటే నేను కూడా ఇది కొనాలి అంటే ఇక్కడ మీ చాయిసా, ఎదుటి వాళ్ళ చాయిసా, డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు మీ చాయిస్ మీరు వెళితే సంతోషంగా ఉంటారు. మనకి చాలామందికి ఉన్న భయంకరమైన విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ మన కమ్యూనిటీస్లో, మన సొసైటీలో, మన గురించి కన్నా మన గురించి ఎదుటివాడు ఏమనుకుంటున్నాడో ఎక్కువ ఆలోచిస్తాం, మనం కూడా ఎదుటివాడి గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అది వదిలేయండి. ప్రశాంతంగా బతకాలనుకుంటే మొట్టమొదటిసారి మీరు ఏంటో మీకు తెలియాలి, మీ లైఫ్ స్టైల్ మీకు తెలియాలి. ఒకసారి మీ లైఫ్ స్టైల్ డిసైడ్ చేసుకున్నారు. లైఫ్ స్టైల్ అంటే మళ్ళీ చెప్పా, మీరు ఉండడానికి, తినడానికి, మీరు తిరగడానికి, మీరు కట్టుకునే బట్టలకి, మీరు మేనేజ్ చేసే వాటికి మొత్తం ఖర్చు లిస్ట్ రాయండి. మీరు లిస్ట్ రాశారు, సిటీలో ఉంటున్నారు, మీ అనుకున్న లిస్ట్ ప్రకారం నెలకి 50,000 అవుతుంది. ఇప్పుడు మీ సంపాదన చూడండి, మీ సంపాదన చూశారు. మీ సంపాదన చూస్తే అక్కడ 50,000 మినిమం మీ అనుకున్న లైఫ్ స్టైల్కి కావాల్సి వస్తే మీరున్న సంపాదన 30,000, అంటే గ్యాప్ ఒక 20,000 ఉంది. ఇప్పుడు మీరు బాధపడ్డు కూర్చుంటామా, లేదా అప్పు చేసి దాన్ని ఎక్స్ట్రా తీసుకొని అవి కట్టుకోవడమా? ఇవన్నీ కాదు. మీరు అనుకున్నట్టుగా ఆ 50,000 వరకు, అంటే మీ లైఫ్ స్టైల్కి కావాల్సిన ఇన్కమ్ రీచ్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. సార్ నేను చేస్తున్న జాబ్ ఇంతే, నా జాబ్లో ఇంతకు మించి 30,000 మించి ఇవ్వరు, నేను చేస్తున్న ఆఫీస్లో నాదే ఎక్కువ జీతం, మీరేమో నా లైఫ్ స్టైల్ ప్రకారం లెక్క పెట్టుకుంటే 50,000 వస్తుంది, మీరేమో 30,000కి మించి నాకు ఇక్కడ మా బాస్ ఏమంటే అయితే బయటకు వెళ్ళిపోయి ఎందుకని ఎక్కువ లేనంటారు. నేను బయట కూడా ఎంక్వైరీ చేశా, నేను చేస్తున్న జాబ్కి 30,000 ఎక్కడైనా హైయెస్ట్ అని చెప్పారు. ఇప్పుడు ఎలా మరి, అసలు అవకాశం ఉందా? ఎలా చేస్తే ఆ 30,000 50,000 చేయొచ్చు? లేదంటే ఇంకా లైఫ్ స్టైల్ని తగ్గించుకోవడం, మార్చుకోవాలంటే ఎందుకు మార్చుకోవాలి? ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.